హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. గాలి జనార్దన్ రెడ్డి చాలా ఫ్రాడ్యులెంట్గా ప్రూవ్ అవ్వబడి ఒకప్పుడు కర్ణాటక బీజేపీలో చక్రం తిప్పి మోర్ దాన్ 40 ఎమ్మెల్యేస్ నిలబెట్టి వాళ్ళందరికీ ఫైనాన్స్ చేసి ఖర్చు పెట్టి గెలిపించిన గాలి జనార్దన్ రెడ్డి ఇండియా టాక్ ఆఫ్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి ఎల్కే అద్వానీ ఇంకా చాలామంది మంచి సుష్మా స్వరాజ్కి బాగా క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి కూడా డబ్బులు బాగా అందజేశాడు. ఎల్కే అద్వానికి ఇచ్చాడో తెలియదు, కానీ నాకు తెలిసి ఆవిడకి ఇచ్చాడు, చాలా డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఇతర ఆగడాలు పెరిగిపోతున్నట్టుగా తెలిసిపోయిన తర్వాత ఓబులాపురం మైన్స్ కేసులో పెట్టేశారు. దాని యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. అయినా కూడా ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్. బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఇచ్చిన ల్యాండ్ ఇచ్చినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరో ఇండస్ట్రీస్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, టూరిజం అండ్ దానికి హోమ్ మినిస్టర్ ఎవరో సబితా ఇంద్రారెడ్డి గారు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇండైరెక్ట్గా చాలా కావాల్సిన వాళ్ళు దగ్గర పెట్టినట్టు, ఇటు రామనారాయణ రెడ్డి గారిని, అటు సబితా ఇంద్రారెడ్డిని, ఇలా కొంతమందిని పెట్టుకుని ఆయన పరిపాలించడం, ఆయన ఒక స్టైల్గా పరిపాలిస్తున్నాడు. కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, ఆవిడెవడో అస్సాం కేటర్లో ఉండేవాడు, నాకు తెలుసున్నవాడే భానుప్రకాశన్, అతని ఇక్కడ ఆంధ్ర క్యాడర్ కాదు. అదేవిధంగా విద్యాసాగర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ ఆవిడ్ని కర్ణాటక క్యాడర్ ఇచ్చి అలా కొంతమంది తెచ్చుకున్నాడు. ఆయనకి పనులు జరగాలి కాబట్టి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలాగా వాళ్ళందరూ పెట్టుకున్నాడు ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఆ టైంలో నన్ను పిలిచారు, కొంతమంది మినిస్టర్లను ఐఏఎస్ ఆఫీసర్లు పిలిస్తే ఎందుకు, టు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీని బ్రాండ్ చేయమని అన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రమోషనల్ ఫిలిమ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద తీయమని వస్తే అప్పుడు నేను మా యాడ్విన్ ఫిల్మ్ అనే సంస్థ ద్వారా వచ్చి అథెంటిక్గా ఆర్డర్ తీసుకున్న తర్వాత నాకు స్కామ్లు ఇష్టం ఉండదు, నాకు అటువంటి ఎక్స్ట్రా ఇప్పుడు కూడా నా జీవితంలో పీస్ఫుల్గా ఉండాలి లైఫ్, నా యొక్క ప్రతిభను వాడుకుంటానికి దానికి పారితోషికం అడుగుతాను. ఆ విధంగా కొంచెం చేసాం, ఎక్కువ చేయలేకపోయాం. ఎందుకంటే లాస్ట్ ఆయన ఇంకో 2.5-3 years టర్మ్ ఉండగానే పిలిచారు. నేను పిలిస్తే చేసాం మేజర్ ఇరిగేషన్స్కి, జలయోజన మీద, అలాగే అయితే ప్రవాస భారతీయ దివాస్, టూరిజం మీద, అలా ఒక ఇతర డిపార్ట్మెంట్లో ఎక్కువ చేయలేకపోయాను యాక్చువల్గాను, బికాజ్ టైం ఒకటి లేదు. ప్రాసెస్ అంతా మామూలుగానే ఉండాలనివ్వండి. నేను గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి, మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఫైనాన్స్కి వెళ్ళాలి, ఎన్నిటితోటి అక్కడికే నా సొంత డబ్బులతో చేసేసి దాని తర్వాత క్లెయిమ్ చేసుకునేవాడిని. అయినా కూడా ఎక్కువ డిపార్ట్మెంట్లు చేయలేకపోయాను యాక్చువల్లీ. ఇది పక్కన. సో ఆ టైంలో 2004-2006 ఈ టైంలో జరిగిందే ఈ ఫోర్డ్ కేసు ఒకటి ఉంది. ఫోర్డ్ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు, అప్పుడు వచ్చి బొత్స సత్యనారాయణ ఫ్రాడ్ కింద తెలిసిపోయింది, అది పక్కన పెట్టి. ఇప్పుడు ఎర్రా శ్రీలక్ష్మి అని ఆవిడ చాలా మెరిటెడ్ స్టూడెంట్ యాక్చువల్గా, వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా. ఆమె నాకు డిస్టెంట్గా ఎవరు పరిచయం చేశారు, బికాజ్ ఆఫ్ కాపు బెల్ట్ గురించి హెచ్ఎం రావు గారు, ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన పెద్ద ఆయన, ఈ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్, ఆయన ఒకసారి పరిచయం చేశారు. నేను ఆల్రెడీ గవర్నమెంట్లో తిరుగుతున్నాను. అప్పటికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవరు, లక్ష్మీ పార్థసారథి గారు. ఆవిడ షీ ఈజ్ వెరీ యాక్యురేట్, కొంచెం కరెక్ట్గా ఉండే వెరీ సీనియర్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆవిడ కింద ఉన్న నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఆవిడ ఇండస్ట్రీసే. ఈ మన లక్ష్మీ పార్థసారథి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కోఆపరేట్ చేసేవారు కాదు. కోఆపరేట్ ఆయన పెట్టమన్నా దాని మీద సంతకం పెట్టదు ఆవిడ, అన్ని పక్కా కరెక్ట్గా ఉంటేనే పెడతారు. నేను ఒకసారి తేడాగా నన్ను ఆవిడే ఫస్ట్ నాకు ప్రవాస భారతీయ దివాస్ ఫిలిం ఇచ్చింది ఆవిడే. నాకు వైజాగ్ తాజ్ హోటల్లో కలిసాం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ దగ్గర. దాన్ని షీ రికగ్నైజ్ మీ ఈజ్ ద కోకిలా డైరెక్టర్ అని మొత్తానికి అయితే చెప్పి మొత్తానికి యూఆర్ డూయింగ్ అడ్వర్టైజింగ్ కాదు, మా గవర్నమెంట్కి చేయొచ్చు కదా అని మొట్టమొదటి ఇన్వైట్ చేసింది ఆవిడే. సో ఐ కాంట్ ఫర్గెట్ దట్. దాని తర్వాతే నేను మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కేవీ రావు అన్న ఆయన, రామనారాయణ రెడ్డి, కొంతాల రామకృష్ణ, వీళ్ళందరూ కలిసి దాన్ని పిలిచినప్పుడే వచ్చాను, అది అఫీషియల్గా వచ్చాను. అప్పుడు ఈలోగా ప్రవాస భారతీయ దివాస్ చేస్తున్న టైంలో ఈ జరుగుతున్న ఇదంతా, ఈ ఓబులాపురం మైన్స్ ఎలాగ మొదలుపెట్టాడు. మళ్ళీ బ్యాక్ టు దట్ స్టోరీ. బ్రాహ్మణి స్టీల్స్కి స్థలం ఒక 10,000 ఎకరాలు కొట్టి దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఎంత ఫ్రాడ్ చూడండి. దీని అంతటికి సహకరించింది లక్ష్మీ పార్థసారథి గారు కాదు. నేను చేయనంటే ఆవిడ సెలవులో ఉంటే ఈవిడ పెట్టినట్టు అనమాట, ఎవరు శ్రీలక్ష్మి పెట్టినట్టు. ఆవిడ యాక్చువల్గా చాలా మెరిటెడ్ స్టూడెంట్, మ్యారీడ్ బీసీఓ ఎస్టీఓ గారు గోపీకృష్ణ అని, కన్ఫర్డ్ ఐపీఎస్ ఒకటి. అతను ప్రోద్బలం ఉందో, అతను వైఎస్ఆర్కి కూడా బాగా క్లోజ్. ఆయన ఈవిడతో చెప్పించి
ఎవరో ఒకటి చేస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెబితే కూడా చేస్తారు. చైనాంది ఎవరో లక్ష్మీపార్వసాద్ గారు చేయరు ఆవిడ ఇటువంటి పెద్ద ఫ్రాడ్యులెంట్గా ఇష్టం ఉండదు. అంచేత ఈవిడ సంతకం పెట్టేసి మొత్తానికి అది ఓకే చేసేసింది. దాని తర్వాత మళ్ళీ అది చేయడానికి మైన్స్ కావాలి కాబట్టి ఆ ఓబులాపురం మైన్స్ కూడా అతను రాసిచ్చేస్తే అది తాకట్టు పెట్టేసాడు, అది చేయట్లేదు అంటే బ్రాహ్మణి స్టీల్స్కి. ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ మైన్స్ శాంక్షన్ చేసింది దేనికి వాడుకోవడం కోసం, స్టీల్స్కి వాడుకోవడం కోసం. అది సున్నా, దాని మీద మళ్ళీ డబ్బులు తెచ్చేసారు. ఆ పెట్టుబడితో ఈ మైన్స్ తవ్వేసి ఈ రాబడి అంతా చైనాకి అమ్మేశాడు. ఇది బట్టబయలు అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చేది షేకీగా ఉందో చంద్రబాబు నాయుడు వీళ్ళు అందరూ కలిసి మొత్తానికి పీకలు లాగేశారు మొత్తానికి. అయినాక జైల్లో ఉన్నాడు, చాలా కాలం ఉన్నాడు. అతను ఉన్నాడు, తన వైఫ్ ఉంది, అన్నీ ఉన్నాడు. తర్వాత సార్ మీ ఇద్దరు ఒకసారి కలుసుకున్నాం. వాళ్ళ అబ్బాయి ఏదో హీరోగా చేయాలనే ఉద్దేశంతో నోవోటెల్ హోటల్ ఎయిర్పోర్ట్ దగ్గర, అది వేరే విషయం. కానీ బట్ ఇంత ఫ్రాడ్యులెంట్ పర్సన్కి కోఆపరేట్ చేసిన ఎర్రాసి లక్ష్మి పాప ఆవిడ జైల్లో ఉండి ఆరోగ్యం పోగొట్టుకుని ఇంతలా ఉంది. ఇక్కడ చిన్న పెట్టకది ఏంటంటే ఆవిడ నన్ను పరిచయం చేసిన తర్వాత నేను ఈ కార్పొరేట్ ఫిల్మ్స్, గవర్నమెంట్కి డెవలప్మెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. చిన్న చిన్నవి ఉంటాయి కదా, 20 lakhs 30 lakhs అలాగే ఉంటాయి, కొన్ని అన్నీ పెద్ద పెద్దవి ఉండవు. అవి చేస్తున్నప్పుడు ఒకసారి లక్ష్మీపార్వసాద్ గారు సంతకం పెట్టాలి నాకు. ఇదే ప్రాబ్లం, ఆవిడ లేరు. కాకపోతే ఆవిడ చెప్పారు, నేను 2-3 రోజులు ఉన్నాను కదా ప్రవాస భారతీయ దివాస్కి, నువ్వు కింద ఎవరో ఉంటారో వాళ్ళతో సంతకం పెట్టించుకుని మీరు ప్రొసీడ్ అయిపోండి వర్క్కి అని అన్నారని ఆవిడ దగ్గరికి వెళ్ళి. లేకపోతే ఆవిడ పరిచయం చేసుకోవడానికి నాకు అవసరం లేదు. నాకు హెచ్ఎం రావు గారు తర్వాత ఇలా చెప్పారు, ఆవిడ కాపు కమ్యూనిటీ అనేది అన్నారు. నేను పట్టించుకోలేదు కదా, చెప్పారు కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఆడికి వెళ్ళి కలిసిన తర్వాత మాట్లాడి, మీరు డైరెక్టర్ కదా అన్నీ మాట్లాడి మంచి మంచి సినిమాలు చేసి ఇటువంటివి చేస్తున్నారు ఏంటండి చిన్న చిన్నవి అందావిడ నన్ను. రసీలక్ష్మి మంచి ఉద్దేశంతో అన్నది, కానీ నేను నవ్వుకున్నాను. ఏదో సర్వైవల్ అవ్వాలి కదా, అది కూడా ఫిల్మ్ మేకింగే కాబట్టి సంథింగ్ ఐఎమ్ డూయింగ్ టు ద గవర్నమెంట్, ఎవరో పిలిచారు చేసి పెడుతున్నాను, యాక్చువల్గా అడ్వర్టైజింగ్లో వస్తుంది అని చెప్పేసి నన్ను నేను చదువుకుని వెళ్ళిపోయి బయట ఫీల్ అయ్యాను కారిడార్లో. చూసావా ఒకసారి పెద్ద పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి చేస్తే ఇలాగ అంటారు కదా ఏమో అని అనుకున్నాను యాక్చువల్గా. సో అనుకుని వెళ్ళిపోయాను. ఆఫ్టర్ సో మెనీ డేస్ 1.5 year 2 years తర్వాత 3 years ఆవిడ అరెస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏదో ఆరోగ్య రీత్యా ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో అమెరికన్ తెలుగు కాపు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే మరికొండలో బలవంతంగా పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆవిడ వచ్చేది, వర్షం పడుతుంది అనమాట. బయటకు వెళ్ళిపోయే ముందు పలకరించింది ఆవిడ. అప్పుడు మాట్లాడాను, ఐ జస్ట్ షుక్ మై హ్యాండ్ అండ్ ఐ స్పోక్. ఇంకెక్కువ ఏం మాట్లాడతాం. కానీ ఆవిడకి నేను ఒక మెసేజ్ పెట్టాను, మరి చూసుకుందో లేదో. పెద్ద పరుగులు పెడితే ఇలాగ ఉంటుంది, నువ్వు నన్ను చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని అన్నా కూడా ఐ నీడ్ టు సర్వైవ్ అని పెట్టాను. అండ్ దిస్ ఈజ్ మై డేస్, ఒక సందేశం మీకు అని చెప్పాను. అంతే కదా, మరి పెద్ద పరుగులు పెట్టి 1000 కోట్లు ఆ కోట్లు ఈ కోట్లు తన హస్బెండ్ కూడా ఉన్న, అతను హస్బెండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందేమని అనుకుంటాను. అతను ఐ డోంట్ నో, ఐ సీన్ వన్స్ ఒకసారి చూసాను ఫేజెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్, ఐ వాజ్ నాట్ ఇంప్రెస్డ్ బై హిమ్. సో మాట్లాడితే అక్కడికి వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంతకం పెట్టింది అంటుకుంది. అది దాని నుంచి బయటపడడానికి చాలా కాలం అయ్యి ఇక్కడ తెలంగాణ కేడర్లో వేయించుకుని తర్వాత హైకోర్టులో ఈవిడి తప్పు లేదన్నట్టుగా కేసు కొట్టేశారు, కేసు క్లోజ్ చేశారు. అది మళ్ళా బయటకు పట్టుకోండి ఊరుకుంటారు వాళ్ళు. యువతల పార్టీ వాళ్ళు వేరే కమ్యూనిటీ ఉంటుంది, ప్లస్ వేరే పార్టీ. ఆవిడ చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, జగన్ గానే వచ్చి ఉంటే చీఫ్ సెక్రటరీ అయిపోయి ఉండేది. ఆల్మోస్ట్ చీఫ్ సెక్రటరీ లెవెల్లోనే అడ్వైజ్ చేస్తుంది. ఇంకా ఈవిడ ఈ పరిస్థితుల్లో ఉండబట్టి ఆ జవహర్ రెడ్డిని ఎవరినో పెట్టాడు, ఇంకొక అతను పొట్టోడిని పెట్టారు. కాకపోతే ఈవిడ అతని కంటే సీనియర్ ఈవిడ అనుకుంటున్నాను మరి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏమైంది, ఈవిడ ఇంకా ఎలాగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇంక ఈవిడ షీ కెన్ రిలాక్స్. ఇంక ఈ తెలంగాణలో రిలాక్స్ అయ్యే టైంలో ఈవిడి మీద ఏ కేసు లేదన్న టైంలో మొన్న మళ్ళీ ట్రబుల్ స్టార్ట్ అయింది ఇన్ సుప్రీంకోర్టు. నో షీ హ్యాస్ టు బి అగైన్ ఇంట్రోగేటెడ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్. అండ్ ఈ కేసును మళ్ళీ తిరగదోడి, ఈ కేసులో శిక్ష పడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేటెస్ట్గాను గాలి జనార్దన్ రెడ్డికి 7,000, ఆ పక్కన ఉన్న ఖాన్ గాడు ఆడు పెద్దవాడు, ఆడికి పడినాయి, వాళ్ళతో పాటు 4-5 పడ్డాయి. ఆడు పెద్ద రోగ్గాడు ఖాన్ అన్నవాడు. నేను ఆ రోజే నోవోటెల్లో కలిసినప్పుడే ఆయన కనిపెట్టాను. అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఇలా ఉంటుంది. తర్వాత డప్పుగాళ్ళు అన్నమాట, జాలరాగాడు వెళ్ళంతాను. గాలి జనార్దన్ తెలియజేయడం మాట అతను కింద నుంచి పైకి వచ్చినాడే, బౌండరీ చేయం కదా అతను. సో బళ్ళారులో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతను
వెనకాల ఉన్న వాళ్ళు చాలామందికి 7 సంవత్సరాలు పడినాయి. ఓకే, అందులో 3 సంవత్సరాలు ఎంతో గాలి జనార్దన్ రెడ్డి సర్వ్ చేసాడు కాబట్టి ఇంకొక 3 ఇయర్స్ సర్వ్ చేసి సరిపోతుంది. కానీ ఈ కెన్ ఆల్సో గో టు సుప్రీం కోర్ట్. ఇది హైకోర్టు ఆర్డర్. ఇది ఈ టైంలో దీనికి సంబంధం అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో శ్రీలక్ష్మికి అసలు కేసే లేదని తేల్చేసింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ బిడ్డింగ్ పెట్టారు సుప్రీం కోర్టు నుంచి. నో ఇన్వెస్టిగేట్ హియర్, ద కేస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అని చెప్పేసి ఆవిడ పడల. కానీ ఆవిడ కానీ పడితే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇంకొక అతను పడింది 13 సంవత్సరాలు. ఆ లెవెల్లో పడద్దు. ఈవిడ ఒక 2 సంవత్సరాలు పోయినా కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఈ లైఫ్ అయిపోతుంది అక్కడ. అది షీజ్ ఇన్ ట్రబుల్ అగైన్. ఎరా శ్రీలక్ష్మి చేసిన ఆ చిన్న పెద్ద పొరపాట్లు అయ్యి నీకు తెలీదా? ఐఏఎస్ ఆఫీసర్ మెరిటెడ్, చాలా మెరిటోరియల్లో వచ్చిన తన సిస్టర్ అంతే. వీళ్ళిద్దరు లైఫ్లో కూడా ఆఫ్టర్ బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంత బాగోలేదు అనిపిస్తాం. బట్ ఐ డోంట్ నో, దే వర్ మోర్ ఇండిపెండెంట్లీ టేకెన్ రాంగ్ డెసిషన్స్. అదర్వైజ్ షీ సీమ్స్ టు బి వెరీ నైస్. చాలా బాగా మాట్లాడతారు. మంచి అమ్మాయి యాక్చువల్గా, అక్కడ చిన్నదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి ఇప్పుడు ఆ ట్రబుల్ అందుకుందనమాట. చాలా ట్రబుల్ వచ్చింది. మళ్ళీ ట్రబుల్ స్టార్టెడ్ అగైన్. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు మళ్ళీ. కాకపోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అక్కడ కానీ ఇంకా అటు ఇటు అయితే ఇంకా ఆవిడ జైలుకి వెళ్తుంది. ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒకటి 13 ఏళ్ళు పడింది. ఇంకా గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. దానికి కూడా వాళ్ళు తప్పించుకుంటాడు. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేయడం ఇవ్వడం మొత్తం ఇది చేస్తాడు. తమ్ముని మేము మీద చేయగలడు అతను. సో బట్ అతను రైట్ నౌ పడిన శిక్ష ఏంటంటే 7 సంవత్సరాలు పడింది. నేను మౌటిక భాషలో ఎందుకు చెప్పానంటే ఇదే దురాశ దుఃఖం అని ఒక చేటులాగా ఈవిడ చేసిందో, ఈవిడ అనుకూలమైన హస్బెండ్ చేయమన్నాడు, వైఎస్ఆర్ చేయమన్నాడు. ఇది అయిపోయి ఎప్పుడు ఆయన పోయిన తర్వాత ఎన్ని లోపల చుట్టుకున్నాయి. ఎవరు రక్షించారు ఎవరిని? చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నడవలేని పరిస్థితుల్లో బెయిల్ వచ్చింది ఆవిడకి. అంటే వాట్ ప్రాబ్లమ్ షీ హ్యాడ్ నోబడీ నోస్. కొంచెం చాలా ఫ్రెజైల్గా ఉంటుంది అమ్మాయి, పెద్ద మరటగా ఉండే టైప్ కాదు. ఐ ఫెల్ట్ సో అన్హ్యాపీ. కానీ ఆవిడ యాటిట్యూడ్ నా గురించి మంచిగానే అంటూ పెద్ద సినిమాలు చేయక ఈ చిన్న ఏంటంటే అంద నాతోటి. నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గాను. అవును మరి అంటారు ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఇది ఒక పెద్ద ఇదా అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయింది. ఇది కాదు, ఇంకా చాలా ఉంది, ఫ్రాడ్ చేస్తే కరప్టెడ్గా అయిపోతే అనేది తెలుసుకుని కరప్టెడ్గా వెళ్ళింది ఆ గ్యాంగ్లోకి. మరి ఎవరు చిక్కున్నారు? నీ లైఫే పాడైపోయింది. నౌ షీ షుడ్ హావ్ బీన్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంత సీనియారిటీ, అంత మెరిట్ ఉన్న, మెరిట్తో పాస్ అయిన ఐఏఎస్ పాస్ అయిన ఆమె ఇటువంటి ట్రబుల్ పడడం మెయిన్ కర్మ విధి అండ్ స్వయం కృతాపరాధం కూడా. ఆ యాటిట్యూడ్ గురించి చెప్తున్నాను. నన్ను అన్న మాటలు తప్పులేదు, నా గురించి మంచిగానే ఉంది. అంటే అటు మంచి పెద్ద సినిమాలు చేసి ఈ చిన్న ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా ఉంది యాక్చువల్గా. బట్ ఎనీవే ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ హెర్ అండ్ ఆల్సో ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హెర్ బికాస్ అతను ఆవిడ సంతకం పెట్టకూడదు. లక్ష్మీప్రసాద్ గారు అందుకు వెళ్ళిపోయారు సెలవు మీద. షీ విల్ నెవర్ డూ దట్. వైఎస్ రాజశేఖర రెడ్డి అడిగినా కూడా ఆవిడ హుడా నుంచి వచ్చారు ఇక్కడ మినిస్ట్రీస్కి. షీ విల్ నెవర్ డూ. నాకే ఒకసారి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఏదో అన్నానని నన్ను ట్రబుల్ చేయడానికి ట్రై చేస్తే అట్లా అర్థం చేసుకుంది ఆవిడ. ఇప్పుడు జూనియర్ ఉన్న ఒక ఆవిడ ఏదో నన్ను ఏదో కామెంట్ చేసింది, అది వేరే విషయం. అంటే ఎప్పుడో చెప్పాను ఒకసారి, దానికి నన్ను రిటైర్డ్ అయినా. నేను తెలిసి తప్పు చేయను. ఎవరన్నా కావాలని ఇలా ఎవరన్నా పెడితే నాకు ఆవిడకి పడింది, నాకు లక్ష్మీప్రసాద్కి ఒకసారి పడిందా కూడా షీ డింట్ కేర్, ఐ ఆల్సో డింట్ కేర్. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ రిగార్డ్ ఫర్ హెర్, ఎందుకంటే ఆవిడ కరప్టెడ్ కాదు. దట్స్ ఆల్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.